ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. చాలామంది సాధకులు నన్ను కలిసినప్పుడు చాలా సాధారణంగా ఈ సమస్యను అడుగుతూ ఉంటారు. అమ్మ, నాకు చీకటి అంటే భయం, లేదా మంటలంటే భయం, కోపం ఎక్కువ, తొందరగా దుఃఖం వస్తుంది, ఇలా రకరకాల సమస్యల గురించి చెప్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు వస్తుందమ్మా అని అడుగుతూ ఉంటారు. ఈ యొక్క అందరికీ అతి సామాన్యంగా ప్రతి గుణాలు కొంతమందిలో ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా అన్ని రకాల గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. తమో, రజో, సాత్విక, ఈ మూడు గుణాల యొక్క కలయిక ఈ యొక్క అన్ని రకాల గుణాలు కూడా మన చిత్తంలో గతంలో వీటికి సంబంధించిన తీవ్ర ముద్రలు పడినప్పుడు మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా పుట్టి నుంచే కాకుండా గత జన్మల యొక్క సంస్కరణలు, వాసనలు, గుణాలు లేదా జ్ఞాపకాలు, ఏ పదం వాడినా ఒకటే సుమ, అవి వాళ్ళ చిత్తంలో వాళ్ళ మనసులో ముద్ర వేసుకొని ఉంటాయి. దానివల్లనే ఇలాంటి గుణాలతో బాధపడిపోతూ ఉంటారు. ఉదాహరణకి, గత జన్మలో ఎవరైనా సరే మంటల్లో పడి కాలిపోయి చనిపోయారు అనుకోండి, లేదా ఏదో లోయలో పడి చనిపోయారు అనుకోండి, లేదా నీటిలో మునిగి చనిపోయారు అనుకోండి, లేదా చీకటి కొట్లో బంధించబడి కొంతకాలం జీవించారు అనుకోండి. ఇలా ఏదైనా సమస్య, చనిపోయినప్పుడు అని కాదు సుమా, గత జన్మలో ఏదో ఒక జన్మలో ఈ యొక్క భయానికి లోనైతే గనక, అలాంటి భయానికి తీవ్రమైన బాధను అనుభవించి ఉంటే గనక ఆ యొక్క జ్ఞాపకాలు ఈ జన్మలో మనకి భయం అనే గుణం రూపంలో బయటపడతాయి. అర్థమైంది కదా? అంటే చీకటి ద్వారా ఎవరైనా బంధించబడి కానీ, ఇబ్బంది పడి కానీ, ఏదైనా చీకటి కొట్లో కొంతకాలం బాధపడి కానీ, లేదా చనిపోయి కానీ ఉంటే వాళ్ళకి ఆ సందర్భం కానీ, ఆ పరిస్థితి కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ స్థలం కానీ గుర్తుండవు. కానీ ఆ చీకటి అంటే భయపడడం అనే గుణం గుర్తుండిపోతుంది. ఓకే, మనకి ఇంకా ఈజీ ఎగ్జాంపుల్స్లో కూడా ఒకటి చెప్తాను. మదపటి ఏనుగు ఉందనుకోండి, దానికి ఆ ఏనుగులు కాపరివాడు ఏం చేస్తాడు? దాన్ని దారిలో పెట్టడానికి సంఖ్యలతో బంధిస్తాడు. అది విడిపించుకోవడానికి, తప్పించుకోవడానికి, పారిపోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఆ కాళ్ళని కదపలేక ఉన్న స్థలంలోనే ఉండబడి ఆ యొక్క యజమానితో దెబ్బలు తిని, ఆ సంఖ్యలు కదిలిన ప్రతిసారి యజమాని కొట్టిన దెబ్బలు గుర్తొస్తూ ఉంటాయి. కొంతకాలం తర్వాత యజమాని ఏం చేస్తాడు? ఆ సంఖ్యలని ఒకవైపు తీసేస్తాడు. 2 కాళ్ళకు ఉండాల్సినవి, అంటే 4 కాళ్ళు ఉంటాయి అనుకోండి, వెనక 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళకి జనరల్గా సంఖ్యలు వేస్తారు. అందులో ఒకటి తీసి ఒకటి ఉంచారు అనుకోండి, అది యాక్చువల్గా నడవగలదు. కానీ ఏమవుతుంది అంటే, అది కదిలినప్పుడు ఆ కాళ్ళకి ఆ సంఖ్యలు కదిలినా, ఆ శబ్దం వచ్చినా, ఆ స్పర్శ తెలిసినా, దానికి గతంలో జరిగిన ఆ బాధ గుర్తుండి అది కదలకుండా అక్కడే యజమాని చెప్పినట్టుగానే ఉండిపోతుంది. అలాగే ఈ క్షణంలో మనం భయపడవలసిన భయం మనకు లేకపోయినా, సందర్భం లేకపోయినా, పరిస్థితి లేకపోయినా, గతంలో మన జ్ఞాపకాలలో తీవ్రంగా ముద్దలు పడిపోయిన ఏదైనా ఒక గుణము వలన మనం దాని గురించి భయపడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు నేను ఇంతవరకు భయం గురించి మాత్రమే మాట్లాడాను. చీకటి కానీ, మంటలు కానీ, ఇలాగే ఏదో ఒక భయం గురించి చెప్పాను. అలాగే మనకున్న అన్ని రకాల గుణాలు కూడా గత జన్మలలో ఉన్న వాసనలు మాత్రమే. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కోపం, అసూయ, దుఃఖం, బాధ, ఇవన్నీ కూడా గుణాల రూపంలో చెప్పబడుతున్న మన లోపల లోతుల్లో, మన మనసులో, చిత్తంలో ముద్రించబడిన తీవ్రమైన ముద్రలు మాత్రమే. ఏ క్షణమైతే అది అర్థమవుతుందో అప్పుడు మనకి పరిస్థితుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, లేదా ఇంకే కారణాల వల్ల కానీ దానితో మనము బాధించబడము. అది తాత్కాలికమైనదే కదా అని వాటి నుంచి బయటపడి మనం సహజంగానే ఆ బంధనం నుంచి, ఆ బాధల నుంచి విముక్తి పొందుతాం. అర్థమైంది కదా అండి? జై గురుదేవ్.